మన యొక్క వాక్య ధ్యానార్థముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. Let us turn to book of Philippians, 3rd chapter, 5th verse for our meditation today. Circumcised the 8th day of the stock of Israel, of the tribe of Benjamin, and Hebrew of the Hebrews, as touching the law, a Pharisee. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనే బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై. ఈ వాక్యములో పరిశుద్ధ పౌలు గురించి మనం చదువుతున్నాం. In this verse we read about St. Paul. ఆయన చెబుతున్నాడు, నేను శరీరమును ఆస్వాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్వాదము చేసుకున్న ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును అని చెబుతున్నాడు. Here he is saying, though I might also have confidence in the flesh, if any man thinketh that he hath whereof he might trust in the flesh, I more. అలాగూ తాను తెలియపరుస్తూ నేను ఈ విధంగా కనబడుచున్నాను అని తన గురించి తెలియపరుస్తున్నాడు. And making known this, he is letting others know about his state. ఇక్కడ దగ్గర ఒక 5 కార్యాలు గురించి ఆయన చెబుతున్నాడు. Here nearly 5 things he is saying. నేను 8వ దినమున సున్నతి పొంది తిని, I was circumcised the 8th day ఇశ్రాయేలు వంశపు వాడిని, of the stock of Israel. బెన్యామీను గోత్రములో పుట్టి I was born in the tribe of Benjamin. హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై I was a Hebrew among the Hebrews. ధర్మశాస్త్ర విషయమందు పరిసయుడనై అని ఇలాగ తన గురించి ఒక 5 కార్యాలు ఈ లేఖనంలో తెలియపరుస్తున్నాడు. As touching the law, a Pharisee, like this he is making known to others 5 things about himself. ఇవన్నీ కూడా మనకు ఒక ఆత్మీయంగా మనలో కనబడాలి. All these should be seen spiritually in us. ఆయన 8వ దినమున సున్నతి పొంది ఉన్నాడు. On the 8th day he was circumcised. రెండవది ఆయన ఇశ్రాయేలు వంశపు వాడై ఉన్నాడు. He was the stock of Israel. మూడవది బెన్యామీను గోత్రములో పుట్టి ఉన్నాడు. Thirdly, he was born in the tribe of Benjamin. తర్వాత హెబ్రీల సంతానమైన హెబ్రీయుడై ఉన్నాడు. And fourthly, he was Hebrew of the Hebrews. ఇలాగున తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. Like this he is making known to others about himself. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పరిశుద్ధ పౌలు తాను రాసిన పత్రికలు ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడా ఈ దినాలలో మనకు ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. Many epistles are written by St. Paul and they are all as an edification for all of us. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అవి ఏ విధంగా ఒక ఆ యొక్క పత్రికలన్నీ కూడా మన ఆత్మీయ జీవితము ఎదుగుదల కనబడుచున్నాయో అలాగున దేవుడు తనకు ఎన్నో ప్రకటనలను కూడా ఇచ్చి ఉన్నాడు. As many epistles are there for our edification and spiritual growth, our Lord has revealed many things in us. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అయితే తనలో ఉన్న 5 విధములైన కార్యాలు ఇలాగ నేను ఉన్నాను అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఇవి ఆత్మీయమైన కార్యములుగా మన జీవితంలో కనబడినట్లుగా మనం చూసుకోవాలి. Here he is making known to us 5 things about himself. We have to ensure we have the spiritual things among us. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. సౌలు ఆయన మొట్టమొదటి పేరు సౌలై ఉన్నది. His name was Saul before. ఆ సౌలుగా పిలువబడుతున్న ఆ యొక్క పేరును దేవుడు మార్చి పౌలుగా మార్చి ఉన్నాడు. The Lord changed his name which was Saul into St. Paul. అది అపోస్తల కార్యములలో మనము దాని గురించి చదువుతున్నాం. In the Acts of Apostles we can read this. మనము పౌలు అని చెప్పినప్పుడు ఆ యొక్క పేరుకు అర్థము దేవుని చేత అడగబడిన వాడు అని ఆ పేరుకు అర్థమైనది. The meaning of Paul is he that was asked of God. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అయితే సౌలు మనం చూసినప్పుడు when we look at Saul, సౌలుగా అని పిలువబడుతున్నప్పుడు ఆ యొక్క పేరుకు అర్థము దీనుడు లేకపోతే చిన్నవాడు అని ఆ పేరుకు అర్థమై ఉన్నది. The meaning of Saul is
a humble and a little person. దేవుడు అతని యొక్క పేరును మార్చి ఉన్నాడు. The Lord changed his name. పూర్వకాలమందు సంఘమును ఆయన హింసించు వాడిగా ఉన్నాడు. He was hitherto persecuting the church. సంఘమును హింసించుచు దేవుని యొక్క పిల్లలకు శ్రమ కలుగచేవాడిగా ఉన్నాడు. He was persecuting the church and torturing the children of God. అటువంటి దినముల యందు ఆయనకున్న యొక్క పేరు అనేది సౌలుగా పిలువబడుచున్నది. At that time he was called Saul. పాత నిబంధనలో కూడా ఒక సౌలు గురించి మనం చూస్తున్నాం. In the Old Testament also we read about Saul. ఆయన ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయి ఉన్నాడు. He was the first king of Israel. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఈయన ఒక సౌలుగా ఉన్నాడు. దేవుడు ఇతన్ని సంధించిన తర్వాత పౌలుగా దేవుడు అతనికి పేరు మార్చి ఉన్నాడు. పౌలుగానే తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. In the New Testament we see another Saul whom our God renamed as Saint Paul, and he continued his life as Saint Paul. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పౌలుగా పిలువబడుచున్న తాను ఆయన ఎంతో ఆత్మీయమైన ఒక కార్యములు యందు ఆసక్తి కలిగి ఒక పరిశుద్ధమైన ఒక జీవితమును చేసి ఒక మంచి సేవను చేసి ఆయన యొక్క పరుగు ముగించి దేవుని యొద్దకు మహిమలోనికి ప్రవేశించాడు. This Paul lived a holy life and a zealous life, and he lived a life according to the will of God and finished his race. ఇలాగున పౌలు గురించి మనము చూసినట్లయితే ఎన్నో కార్యాలు మనము చూడవచ్చును. Regarding Paul we can see many things. కానీ ఇక్కడ ఒక 5 కార్యాల గురించి తాను తెలియపరుస్తున్నాడు. But here he is making us know 5 things about himself. మొట్టమొదటిగా తాను చెప్పాడు, నేను 8వ దినమున సున్నతిని నేను పొంది ఉన్నాను అని చెబుతున్నాడు. The first thing he told about himself, that he was circumcised on the 8th day. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. యేసుక్రీస్తు కూడా తాను 8వ దినమున సున్నతి పొందినట్లు లేఖనములో చూస్తున్నాం. In the scriptures we read our Lord Jesus Christ also was circumcised on the 8th day. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో మనం చదివినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు సున్నతి పొందిన వారిగా కనబడుతున్నారు. In Gospel of Luke 2nd chapter 21st verse we read that our Lord Jesus Christ was also circumcised. And when 8 days were accomplished for the circumcising of the child, his name was called Jesus, which was so named of the angel before he was conceived in the womb. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమైనందు పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. దేవుని యొక్క నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. యేసు ప్రభు కూడా తాను 8వ దినమున సున్నతి పొందిన వాడిగా కనబడుతున్నాడు. Even our Lord Jesus was circumcised on the 8th day. మన జీవితంలో కూడా సున్నతి అనేది అవసరమై ఉన్నది. Even in our life a circumcision is needed. ఆదికాండం వైపు మన గ్రంథాన్ని తిప్పినప్పుడు అక్కడ అబ్రహాము కూడా సున్నతి పొంది ఉన్నాడు. తన ఇంటిలో పుట్టిన వారును తన యొక్క కుమారులు అందరూ కూడా సున్నతి పొందినట్లుగా చూస్తున్నాం. Even in the Old Testament when we turn to the book of Genesis we see Abraham and all that belonged to his household and his children were circumcised. ఇది కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనకు ఆత్మీయమైన ఒక సున్నతి అవసరమై ఉన్నది. But in the New Testament times we all need a spiritual circumcision. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పరిశుద్ధ గ్రంథంలో 3 విధములైన సున్నతుల గురించి మనం చదువుతున్నాం. In the Holy Scriptures we read about 3 kinds of circumcision. పాత నిబంధన కాలంలో సున్నతి చేయబడిన వాడు జనులలో ఉండకుండా కొట్టివేయబడతాడు అని దేవుడు వారికి ఇటువంటి ఆజ్ఞ ఇచ్చి అందరూ కూడా ఈ ఆజ్ఞను పాటించాలని పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలోను, పాత నిబంధన కాలంలో అనగా మనస్సాక్షి కాలంలో కూడా ఈ ఆజ్ఞ అనేది వారికి చెప్పారు. వారి యొక్క ఆజ్ఞను కొనసాగించే వారికి కనబడుతున్నారు. Our Lord gave a commandment that whosoever is not circumcised will be cut off from his people. This commandment was given to the period of conscience and the period of law. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. పరిశుద్ధ గ్రంథములో 3 రకములైన సున్నతుల గురించి మనం చదువుతున్నాం. In the Holy Scriptures we read about 3 kinds of circumcision. ఒకటి హృదయ సున్నతి గురించి రాయబడి ఉన్నది. Firstly, it is written about the circumcision of the heart. రెండవది చెవికి ఒక సున్నతి అవసరమై ఉన్నది. Secondly, we need circumcision of the ears.
తర్వాత మూడవది పెదవులకు ఒక సున్నతి అయి ఉన్నది. Thirdly, we need circumcision of the lips. ఇలాగున మూడు ఏంటి సందర్భాలలో ఇక హృదయమునకును చెవికిను తర్వాత పెదవులకు సున్నతి అవసరమై ఉన్నదని లేఖనాలలో మనం చూస్తున్నాం. In the scriptures, we read 3 instances where it was said that you need circumcision of the heart and of your ears and of your lips. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు హృదయం యొక్క సున్నతి గురించి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనములో హృదయ సున్నతి గురించి మనం చదువుతున్నాం. In Acts 7:51, we read about the circumcision of the heart. ఇక హృదయమునకు సున్నతి అనేది చేయబడాలి. The heart should be circumcised. హృదయమునకు సున్నతి అనేది లేకపోయినట్లయితే దేవుడు తన ప్రజలలో నుంచి మనల్ని ఉంచకుండా ఆయన కొట్టివేయవాడై ఉన్నాడు. If our heart is not circumcised, he will cut us off from his people. ఇక హృదయ సున్నతి చేయబడము అని చెప్పినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుతున్నాము. ఇక్కడ హృదయ సున్నతి ఎవరైతే చేయబడతారో అలాగ చేయబడిన వారిలో ఇవి ఉండకూడదు అని మనం చూస్తున్నాం. In Mark's Gospel of Mark 7:21, we read the things that are found in the person who has been circumcised. ఇక్కడ ఇటువంటి చెడు కార్యాలు హృదయంలో నుంచి తొలగించుకోవడమే హృదయం యొక్క సున్నతిని చూపిస్తున్నది. The evil things that are written in that verse should be removed from us, and that is called the circumcision. హృదయములో నుండి బయలుదేరినవి ఏమై ఉన్నవి అని ఇక్కడ మనం చదువుతున్నాం. We read here what proceed forth from the heart. హృదయంలో నుంచి వచ్చినవి ఇక్కడ మనము 21, 22 వచనాలలో మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. In Gospel of Mark 7th chapter 21st and 22nd verses, we read what are the things that come out of the heart. ఇటువంటి యొక్క చెడు కార్యాలు అనేది హృదయంలో లేకున్నట్లుగా తొలగించుకోవాలి. అదే సున్నతి అయి ఉన్నది. We should preserve ourselves from all these evil thoughts and deeds, and that is circumcision. మన హృదయము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క దృష్టిలో అది పవిత్రముగా ఉండాలి. In God's sight, our heart should always be holy. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. Blessed are the pure in heart, they will behold God. మనము దేవుణ్ణి చూచువారమై ఉన్నాము. We are the ones who will see God. కాబట్టి మన హృదయానికి సున్నతి అవసరమై ఉన్నది. For that reason, circumcision of the heart is needed for us. ఎప్పుడైతే ఇక్కడున్న చెడు కార్యాలు ఏదైతే మన హృదయంలో ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని మన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకొని అది పవిత్రముగా కాపాడుకోవాలి. We should remove all the evil things that are mentioned in these verses and preserve our heart and circumcise our heart. 17వ కీర్తన 3వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ దావీదు యొక్క హృదయము అనేది దురాలోచన లేకుండా పవిత్రముగా ఉన్నదని మనం చూస్తున్నాం. In Psalms 17th, we read that the heart of David is pure without any evil. ఇక్కడ దావీదు యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలించి ఉన్నాడు. Here God examined the heart of David. పరిశీలించినప్పుడు అది ఎటువంటి దురాలోచన లేకుండా పవిత్రంగా ఉన్నది. అలాగే మన హృదయాన్ని ఉంచుకోవడమే హృదయ సున్నతికి సాదృశ్యమై ఉన్నది. His heart was blameless, and for us to be circumcised, we should be seen in the same state. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత రెండవది మనం చూసినప్పుడు చెవికి సున్నతి గురించి మనం చూస్తున్నాం. Secondly, we read about the circumcision of the ears. చెవికి సున్నతి అని చెప్పినప్పుడు ఇది నిర్గమాకాండము 6వ అధ్యాయము 30వ వచనం అనుకుంటున్నాను. చదవండి. మోషే చిత్తగించము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. And Moses said before the Lord, Behold, I am of uncircumcised lips,
And how shall Pharaoh hearken unto me? ఇక్కడ పెదవుల గురించి మనం చూస్తున్నాం. Here we read about the lips. పెదవుల గురించి మనం చూస్తున్నాం. We read about the lips. పెదవులకి అనేది సున్నతి అవసరమై ఉన్నది. We need circumcision of the lips. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక పెదవులకు సున్నతి అనేది లేకపోయినట్లయితే వారు మాట్లాడుచున్న మాటలన్నీ కూడా అపవిత్రముగా ఉంటాయి. అందుకోసమే ఈ అపవిత్రమైన మాటలు మనలో ఉన్నాయి అంటే దాని అర్థము మన యొక్క పెదవులకు సున్నతి లేదు అని మనం గ్రహించుకోవాలి. If we are having uncircumcised lips, unclean words will come out our lips. And if unclean words are coming, then we should understand that our lips are not circumcised. యెషయా గ్రంథములో మనం చదువుతున్నాం. We read in the book of Isaiah, 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గురించి రాయబడి ఉన్నది. తాను తన యొక్క పెదవులకున్న యొక్క అపవిత్రత అనేది తొలగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. in Isaiah 6 chapter 5 to 7 verses, we read Prophet Isaiah circumcised his lips and removed all uncleanness from it. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ ఒక దేవదూత అనేది ఒక కొలివి తీసుకొని వచ్చి ఆయన యొక్క పెదవులకు ముట్టించినప్పుడు ఆ పెదవులకు ఉన్న యొక్క అపవిత్రత తొలగిపోయినది. We read here a seraphim came having a live coal in his hand, and it purified the tongue of and lips of Prophet Isaiah. యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి ముందుగా మనం చదివినప్పుడు ఆయన కొన్ని మాటలు అనేది పలికి ఉన్నాడు. ఆ మాటలను బట్టి మనం చూసినప్పుడు అవి ఆయనకు ఒక అపవిత్రత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. Before the chapter 6 of book of Isaiah, we read Isaiah say many things which were unclean. ఆయనలో ఉన్న ఆ యొక్క అపవిత్రతను చూసుకోకుండా ఇతరుల యొక్క అపవిత్రతను చూస్తూ ఆయన మాట్లాడిన సందర్భాల గురించి మనం గడిచిన 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. In the past 5 chapters, we see instead of looking at his own uncleanness, he was looking at other people's uncleanness. ఎందుకు అంటే ఆయన ఒక మాట చెబుతున్నాడు, నేను అపవిత్రమైన జైళ్ళ మధ్యలో నేను నివసిస్తున్నాను అని చెప్పాడు. Why? It is because he's confessing that he's living among unclean people. అయితే వారిలో ఉన్న బలహీనతలను చూసి వారి గురించి మాట్లాడడం అనేది జరిగి ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన యొక్క పెదవులకు సున్నతి చేయబడ్డ తర్వాత, అనగా ఆ యొక్క పెదవులకు నిప్పు అంటించిన తర్వాత ఆయన యొక్క పెదవులు అనేది పవిత్రముగా మారిపోయినవి. ఇప్పుడు చెబుతున్నాడు తన యొక్క పాపమును, తన అతిక్రమం ఏదైతే ఉన్నదో అది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Because he was living among unclean people, he had to say the things in the past 5 chapters. But when the seraphim put the live coal and purified him, he is circumcising himself. మన యొక్క పెదవులకు కూడా సున్నతి అవసరమై ఉన్నది. Even our lips need circumcision. ఎవరి పెదవులకైతే సున్నతి ఉంటుందో వారు పవిత్రమైన మాటలు పలుకువారై ఉన్నారు. All those whose lips are circumcised, they will always utter holy things. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనములో మనం చదివినప్పుడు In Zephaniah 3rd chapter 9th verse, if you read, వారికి నేను పవిత్రమైన పెదవులను నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. the Lord is making a promise, he will give them holy and clean lips. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, పవిత్రమైన పెదవులను వారికి ఇస్తాను. Here God himself is making a covenant, he will give them clean lips. కాబట్టి మనకు పెదవులకు అనేది సున్నతి అవసరమై ఉన్నది. That is why our lips need circumcision. మొట్టమొదటిగా హృదయానికి సున్నతి అయి ఉన్నది. First of all, we need circumcision of the heart. రెండవదిగా పెదవులకు సున్నతి అవసరమై ఉన్నది. Secondly, we need circumcision of the lips. మూడవది మనకు చెవులకు సున్నతి అవసరమై ఉన్నది. Thirdly, we need circumcision of the ears. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినప్పుడు, When we read Gospel of John 10:27, 10వ అధ్యాయము 27వ వచనమును చదివినప్పుడు, when we read 10th chapter 27th verse, నా గొర్రెలు నా యొక్క స్వరమును వింటాయి అని దేవుడు చెబుతున్నాడు. the Lord is saying, my sheep will hearken unto my voice. అయితే మనము దేవుని యొక్క స్వరాన్ని వినువారిగా ఉండాలి. Therefore, we should be as those who hear the voice of ఈ God. దినాల్లో చాలా మంది అన్ని స్వరములు వింటూ ఉన్నారు. These days, many people are hearing to strange ఇలాగున voices. అన్ని స్వరములు వారు వినటానికి కారణం ఏమిటంటే వారి చెవులకు సున్నతి లేదు కాబట్టి వారు అన్ని స్వరాన్ని
విని అన్ని స్వరము వింటూ వారు ఆనందిస్తూ ఉన్నారు. The reason they are hearkening to other voices is because their ears are not circumcised. కానీ మనకు అలాంటి ఒక జీవితం అనేది మనము కొనసాగించకూడదు. But we should not continue our life in that state. మనము అన్యుల స్వరం అనేది వినువారము కాదు. We are not the ones who hear to strange voices. లోకములో మనం చూస్తున్నాము అన్ని స్వరాలు వినే ప్రజల గురించి మనం చూస్తున్నాం. We see in this world people who are hearkening to strange and unknown voices. వారి యొక్క జీవితాలు చూస్తే సున్నతి అనేది వారి పెదవులకు లేకుండా మనం చూస్తున్నాము. We see their lives they are having uncircumcised lips. వారి హృదయానికి సున్నతి లేకుండా మనం చూస్తున్నాము. We see their hearts are uncircumcised. ఇలాంటి వారు దేవుని దృష్టిలో ఇష్టలుగా ఉండరు. These people will not be pleasing to God. కానీ పరిశుద్ధ పౌలు చెబుతున్నాడు, నేను 8వ దినమున సున్నతి పొందితిని అంటున్నాడు. But St. Paul here is saying on the 8th day I was circumcised. కాబట్టి మనము మన యొక్క హృదయానికి, మన చెవికి, మన యొక్క పెదవులకు సున్నతి అనేది చేసుకున్న వారై ఉండాలి. Therefore we all should be circumcised in our hearts, in our ears and in our lips. దేవునికి నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. అన్య జనులకు మనకు వ్యత్యాసం ఉన్నది. There is a difference between the Gentiles and us. వారు సున్నతి లేని వారై ఉన్నారు, కానీ మనం సున్నతి పొందిన వారమై ఉన్నాము. They are uncircumcised, but we have received circumcision. అయితే ఆ జీవితాన్ని నష్టం చేసుకోవద్దు. We should not destroy that kind of life. నీ హృదయము, నీ యొక్క పెదవులు, నీ యొక్క చెవులకు నా యొక్క సున్నతి అనేది చేయబడిన వ్యక్తిగా నువ్వు కనబడుతూనే ఉండాలి. ఆ జీవితాన్ని నష్టం చేసుకోవద్దు. You should continue to be seen circumcised in your heart, ears and lips, and do not lose that kind of life. ఒకవేళ ఆ జీవితాన్ని నువ్వు నష్టం చేసుకున్నట్లయితే, If you lose that kind of life, ఈ ఉదయకాల సమయమందు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. this morning time the Lord is speaking to you. నువ్వు మారు మనసు పొందము. Repent. నువ్వు మారు మనసు పొందము. Repent. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా అలానే కొనసాగించినట్లయితే, If you don't repent and continue, నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను. I will spew you out from my mouth. కాబట్టి ఎవరము కూడా మనము సున్నతి జీవితాన్ని మనం నష్టం చేసుకోవద్దు. Therefore none of us should lose that circumcised life. నోవహు కాలంలో ఎంతో మంది నష్టపడిపోయి ఉన్నారు. During Noah's time many were destroyed. లోతు కాలంలో కూడా ఎంతో మంది కూడా అగ్నికి వారు నష్టమైపోయారు. During Lot's time also many perished by కానీ fire. మనము అలా ఉండకూడదు. But we should not be like మనం that. ఎక్కడ ఉన్నప్పటికైనా నేను సున్నతి నొందిన బిడ్డనై ఉన్నానని జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి భయపడుతూ జీవించాలి. No matter where we are, we should fear God and remind ourselves that we are circumcised people. బబులోను దేశంలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారు కనబడుతున్నప్పటికైనా వారు తమ జీవితాలను కాపాడుకొని ఉన్నారు. Even in Babylon, Daniel, Shadrach, Meshach and Abednego were seen in a strange land, but still they maintained a life of circumcision. అలాగనే నీ సున్నతి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. Therefore you should preserve your life of circumcision. దేవుని స్తోత్రం. Praise be to the Lord. పౌలు చెబుతున్నాడు, నేను 8వ దినమున సున్నతి పొంది ఉన్నాను. St. Paul is saying, I was circumcised on the 8th day. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత రెండవది ఆయన ఏమని చెబుతున్నాడు? Secondly, what is he confessing? ఆయన చెబుతున్నది రెండవదిగా, నేను ఇశ్రాయేలీయుల వంశపు వాడను అని చెబుతున్నాడు. Secondly, he is saying he belongs to the stock of Israel. ఇశ్రాయేలు వంశపు వాడును అని ఆయన రెండవదిగా చెబుతున్నాడు. Secondly, he is saying he is from the stock of Israel. ఇశ్రాయేలు వంశము అని చెప్పినప్పుడు ఇది దేన్ని చూపిస్తున్నది? What does the stock of Israel show? ఇది ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. This reveals a life of prayer. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినప్పుడు, When we read Genesis 32:28, ఇక్కడ యాకోబు దేవునితో పోరాడి ఉన్నాడు. here Jacob strove with God. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనము. Genesis 32:28. And he said, Thy name shall be called no more Jacob, but Israel, for as a prince hast thou power with God and with men, and hast prevailed. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ నీ పేరు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పిలువబడుతుంది అని
ఇక్కడ యాకోబునకు పేరు మార్చినట్లుగా చూస్తున్నాం. Here we read the name of Jacob was changed to Israel. నీ పేరు యాకోబు కాదు, No longer shall you be called నీ పేరు Jacob, ఇశ్రాయేలు. but your name is Israel. ఎందుకు ఇలాగ దేవుడు అతనికి ఇశ్రాయేల్ పేరు పెట్టి ఉన్నాడు? Why did God rename him as Israel? రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు, He prayed throughout the night. ఆయన పోరాడి ఉన్నాడు, He strove throughout the రాత్రి night. అంతా కూడా పోరాడి ఉన్నాడు. He strove throughout the night. ఆయన పోరాడిన యొక్క తీరు అనేది అది ప్రార్థన జీవితాన్ని బయలుపరుస్తుంది. This striving in the night reveals a life of prayer. ఇక్కడ ఇశ్రాయేలు వాడును అని అప్పుడు యాకోబు అటువంటి బిరుదు పొంది ఉన్నాడు. అదే బిరుదు అనేది ఇప్పుడు తాను చెబుతున్నాడు, పౌలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీల వంశపు వాడునని చెబుతున్నాడు. Here Jacob was renamed Israel. In the same way, St. Paul is saying, I am from the stock of Israel. నేను ఇశ్రాయేలీల వంశపు వాడును అంటున్నాడు. He is saying, I am from the stock of అంటే Israel. దాని అర్థము నేను ప్రార్థన వీరుడనే ఉన్నాను అనే అర్థమిచ్చే రీతిగా ఆయన మాట్లాడుచున్నాడు. He spoke, giving the meaning that he is a prayer warrior. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, మనము కూడా ఇశ్రాయేల్ వంశపు వాడును అని ధైర్యంగా చెప్పే రీతిలో మనలో ఒక ప్రార్థన అనేది అవసరమై ఉన్నది. we all need a prayer life so that we can boldly proclaim we also belong to the stock of అందరితో Israel. కూర్చున్నప్పుడు అందరితో కలిసి ప్రార్థించే ఒక అనుభవం వేరే ఉన్నది. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థించే ఒక తీరు అది వేరే ఉన్నది. The experience of praying in a group and the experience of praying alone is different. నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థనలు గడపడానికి ప్రయాసపడుము. Whenever you get time, strive to spend your time in prayer. ఇది కడవరి దినాలై ఉన్నవి. These are the last మనిషి days. కుమారుని ఎదుట మనము శక్తి గల వారమే నిలబడినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించమని లేఖనాలలో మనం చూస్తున్నాం. In the scriptures we read that we should watch and pray so that we are worthy to stand before the Son of Man. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ ఎపఫ్రా గురించి మనం చదువుతున్నాం. In Colossians 4th chapter 12th verse we read about Epaphras. ఇక ఎపఫ్రా అని చెప్పినప్పుడు ఆ పేరుకి అర్థము సౌందర్యవంతుడు అని ఆ పేరుకి అర్థమై ఉన్నది. The meaning of Epaphras is that he is a beautiful person. ఆయన ఎవరై ఉన్నారు? Who is he? ఆయన ప్రార్థనలో పోరాడువాడై ఉన్నాడు. He is the one who fervently strives in prayer. ఇక్కడ ప్రార్థనలో పోరాడే యొక్క అనుభవం గురించి మనం చదువుతున్నాం. Here we read about the experience of laboring in prayer. హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది. Even in the book of Hebrews it is written about our Lord ఆయన Jesus. ప్రార్థించినప్పుడు కన్నీళ్లతోనూ మహారోదనతో ప్రార్థించాడు అని మనం చూస్తున్నాం. We read that when he prayed with great suffering and tears. అందుకే దేవుడు అతన్ని అంగీకరించి ఉన్నాడు. That is why God accepted him. ఎపఫ్రా అని చెప్పినప్పుడు ఆ పేరుకు అర్థము సౌందర్యవంతుడు. The meaning of the name Epaphras is that he is a beautiful person. ప్రార్థన అనేది మనకు ఒక సౌందర్యాన్ని కలుగు చేస్తుంది. A prayer life will bring beauty to us. నీ యొక్క ఆంతరంగ పురుషునికి ఒక సౌందర్యాన్ని కలుగు చేస్తున్నది. It will beautify your inner man. కాబట్టి మనము ఇశ్రాయేలు వంశపు వారమై ఉన్నాము అనగా ప్రార్థన వంశపు వారమై ఉన్నాం కాబట్టి ప్రార్థనలో నువ్వు పోరాడాలి. Because we are the stock of Israel, which means we are prayer warriors, you should always strive in prayer. దేవునికి స్తోత్రం. Praise be to the దీని Lord. గురించి యేసు ప్రభు కూడా ఒక చక్కటి ఉదాహరణ కూడా ఆయన చెప్పి ఉన్నాడు, ఉపమానము చెప్పి ఉన్నాడు. Regarding this, our Lord Jesus also gave a very beautiful parable. లూకా వార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదివినప్పుడు, When we read Gospel of Luke, 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చదివినప్పుడు 18th chapter, first 7 verses. ఇక్కడ ఒక విధవరాలి యొక్క విన్నపం గురించి మనం చదువుతున్నాం. Here we read about the prayer of a widow. ఇక్కడ ఒక అన్యాయస్తుడి గురించి మనము రాయబడి ఉన్నది. We also read about an unjust judge. ఇక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విధవరాలు మాటి మాటికి ఆయన తొందర చేస్తూనే ఉన్నది. This widow was time and again troubling this unjust judge. ఇతడు మనుషుల్ని లక్ష్య పెట్టకుండా ఉండువాడై ఉన్నాడు. He is the one who does not care about men. దేవునికి భయపడడం కూడా ఆ వ్యక్తికి అటువంటి స్వభావం లేదు. He does not have the character or the fear of God. ఇలాంటి యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలు బ్రతిమిలాడుచున్నది. This widow is going to this kind of unjust judge
and she's pleading with him. అయితే తాను ఒక్క దినము కాదు దినదినము కూడా వెళ్ళి బ్రతిమలాడుచునే ఉన్నది. She did not come one day and plead, but every day she's pleading with him. దానికి ఆమెకు ఏదైతే ఒక కార్యం అవసరమై ఉన్నదో ఆ సమస్య తీరిపోవడానికి ఆమె దినదినము కూడా మొరపెట్టుచు ఉన్నది. Whatever she needed, she is coming every day and pleading that her problem should be solved. తర్వాత ఆ యొక్క అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి తన మనసులో తలంచాడు, నేను ఎవరికి భయపడను, ఎవరి మొరను నేను ఆలకించను కదా, అయితే ఈమె ఈ విధంగా వచ్చి నన్ను తొందర పెడుతుంది, అయితే ఈమెకు సహాయం చేద్దాములే అని అనుకొని ఆమెకు సహాయం చేసి ఉన్నాడు. This unjust judge thought at that time, even though I do not care about men, nor do I have fear of God, yet because this widow is pleading with me every day, I shall give her her answer. అలాగనే మనము కూడా దేవుని తొందర చేయాలి. Like this, we should also trouble God. అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి మనుషులకు భయపడడు, దేవునికి కూడా భయపడిన యొక్క వ్యక్తి ఏ విధంగా తన మనసు మార్చుకొని ఆ విధవరాలికి సహాయం చేసి ఉన్నాడో అటువంటి వ్యక్తి సహాయం చేసినప్పుడు నేనెందుకు మీకు సహాయం చేయనని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. Here the Lord is saying, if that unjust judge had brought justice to that widow, even though he did not fear men or God, how much more will I give justice to you? దేవుని స్తోత్రం. Praise be to the ఆయన Lord. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. He will surely help you. నీ కన్నీళ్లు ఆయన తుడుస్తాడు. He will wipe your tears. నువ్వు భయపడవద్దు. Fear not. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడిన మాటలు కూడా ఇవే ఉన్నవి. The words which our Lord spoke in this morning were the same. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నది నేను చూస్తూ ఉన్నాను, నీ కన్నీళ్లు నేను తుడిచేదను. I have seen you shed tears. I will surely come and wipe them నేను away. నిన్ను విడిపిస్తాను. I will deliver you. నువ్వు భయపడవద్దు. Fear not. ఇది ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడిన మాటలు అయి ఉన్నవి. These are the words which the Lord spoke to you this morning. కానీ నువ్వు ఒక ఇశ్రాయేలుగా కనబడాలి. You should be seen as an అంటే Israelite. ఒక ప్రార్థన వీరుడిగా నువ్వు కనబడినప్పుడు ప్రభు నీకు ఆ మాట తప్పకుండా ఆయన నీ పట్ల ఆ కార్యాన్ని జరిగిస్తాడు. When you are a prayer warrior, the Lord will surely fulfill the thing in your life. ఒక నిమిషం అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాము. For 1 minute, let us lift up our hands and praise ఆ God. యొక్క న్యాయాధిపతి ఏ విధంగా ఆ యొక్క విధవరాలకు సహాయం చేసి ఉన్నాడో ఈ ఉదయకాల సమయమున ప్రభు నీ మొరను ఆలకించి ఉన్నాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, భయపడవద్దు అని ప్రభు నీతో మాట్లాడిన వాడు ఆయన నీకు సహాయం చేయడానికి తన హస్తములను చాపి ఉన్నాడు. The Lord has stretched forth His hand to help you and deliver you and to wipe away the tears in your eyes, so that He will answer you like that unjust judge. అందరం కూడా చేతులు పైకెత్తి Let us all lift up our నేను hands. ఇశ్రాయేలు వంశపు వాడనని చెప్పండి. You say, I am from the stock of Israel. సాతాను కూడా మన మధ్యలో కనబడుచున్నాడు. Even Satan is seen in our midst. మొట్టమొదటిగా అందరూ కూడా చెప్పండి, Let us all first of నేను all say, ఇశ్రాయేలు వంశపు వాడనని చెప్పండి. you say, I am from the stock of అంటే నేను Israel. ప్రార్థన వీరుడని చెప్పండి. Say, I am a prayer warrior. మొట్టమొదటిగా దేవుని మనము అటువంటి ఆత్మను అడుగుదాము. First of all, let us ask God for that prayer అది spirit. నీకు ఒక సౌందర్యమై ఉన్నది. That is a beauty to you. మొట్టమొదటిగా ప్రార్థన ఆత్మను దేవుణ్ణి అడుగుదాము. First of all, let us ask God for a spirit of prayer. ఏదైతే నువ్వు దేవుణ్ణి అడుగుచున్నావో Whatever you ask from God, దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత నీ కార్యములు కూడా ఆయన చూస్తాడు. God will surely give it to you and take care of your things also. ఒక నిమిషం అందరూ ఆకాశం వైపు చేతులు చాపుదాము. For 1 minute, let us lift our hands to heaven. సాతాను కూడా మన మధ్యలో ఉన్నాడు. Satan may be with us. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Even the Holy Spirit is with us. నోరు తెరిచి మనం చెప్పుదాము గాక. Let us open our mouth నేను and say, ఇశ్రాయేలు వంశపు వాడనని చెప్పండి. ఆమేన్. proclaim saying, I am from the stock of Israel. యాకోబు మీదకి దిగిన ఆ ప్రార్థన ఆత్మను దేవుడు మన మీదే పంపించు ఉన్నాడు. God is sending that spirit of prayer into each one of us. ఆ గెస్సులో దిగిన యొక్క ఆత్మ దేవుడు మన మీదకి పంపిస్తున్నాడు. God is sending that spirit of prayer into each one of us. ఒక నిమిషం అందరం కూడా దేవుని స్తోత్రం చెబుదాము. For 1 minute, let us praise God. అభిషేకం కలిగిన వారు అన్ని భాషలు మాట్లాడండి. All those who are anointed, speaking unknown tongues. అందరం
చేతులు పట్టుకొని స్తోత్రం చెబుదాము. Let us catch hold of each other's ఈ hands దినాలు and ఎంతో praise God. మంది ఇశ్రాయేలు వాడను అనే స్థానం నుంచి కోల్పడిపోయి ఉన్నారు. These days, many people have fell off from the state of being the దేవుడు son of మరలా Israel. స్థానమునకు మనం తీసుకొని రాబోచు ఉన్నాడు. But God is once again bringing you back to that నువ్వు state. సాధారణమైన వ్యక్తివి కాదు. You are not an ordinary నువ్వు person. నేను మనము ఇశ్రాయేలు వంశపు వాడమై ఉన్నాము. You, I, and we are the stock of Israel. ఆత్మను నూతనపరచండి. ఆమేన్. Renew that spirit of prayer. నీలో ఉన్న ప్రార్థన ఆత్మను నూతనపరచండి. ఆమేన్. Renew the spirit of prayer in you. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి. మీ కుటుంబంలో ఒక నలుగురు ఉన్నట్లయితే నలుగురు కూడా ఇశ్రాయేలు వంశపు వారి యొక్క స్థానంలోనే ఉండాలి. If there are 4 members in your family, all 4 should be of the stock of Israel. ఇశ్రాయేలు వంశపు వాడను I am from the stock of Israel. అంటే దీని అర్థము నేను ప్రార్థనా వీరుడని ఆ మాటకు అర్థమై ఉన్నది. The meaning of this is that he is a prayer warrior. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మనం చూసినప్పుడు Afterwards, if we see, బెన్యామీను గోత్రము అని ఆయన చెబుతున్నాడు. he is saying he is from the tribe of Benjamin. ఆయన గోత్రము ఏమై ఉన్నది? What is his tribe? బెన్యామీను గోత్రము అని ఆయన చెబుతున్నాడు. He is saying he belongs to the tribe of Benjamin. దేవుని స్తోత్రం. Praise be to the Lord. బెన్యామీను గోత్రములో ఆయన పుట్టడము అనేది ఇది దేన్ని చూపిస్తున్నది? What does being born in the tribe of Benjamin show? ఆదికాండం 35వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే ఇక్కడ బెన్యామీను గురించి మనం చదువుతున్నాం. In Genesis 35:18, we read about the tribe of Benjamin. And it came to pass, as her soul was in departing, for she died, that she called his name Benoni, but his father called him Benjamin. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూసినప్పుడు బెన్యామీన్ అని ఒక పేరు గల వ్యక్తిని మనం చూస్తున్నాం. We read here about a person who is first named Benjamin. యాకోబు యొక్క కుమారుడై ఉన్నాడు. He is the son of Jacob. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ బెన్యామీను అని చెప్పినప్పుడు ఆ పేరుకి అర్థము కుడి చేతి పుత్రుడు అని మనం చూస్తున్నాం. The meaning of the name of Benjamin is that he is the son of his right hand. కుడి చేయి పుత్రుడు. He is the son of his right నేను hand. బెన్యామీను గోత్రంలో పుట్టి ఉన్నాను. I was born in the tribe of Benjamin. అంటే బెన్యామీన్ అనే పేరుకి అర్థము అది కుడి చేయి పుత్రుడు అని అర్థమై ఉన్నది. The meaning of Benjamin is that he is the son of his right hand. కుడి చేయి పుత్రుడు. He is the son of his right hand. దేవుని స్తోత్రం. Praise be to the ఆయన Lord. ఏ పుత్రుడై ఉన్నాడు? What son is he? కుడి చేయి పుత్రుడై ఉన్నాడు. He is the son of his right hand. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనందరం కూడా కుడి చేయి పుత్రులమై ఉన్నాము. We are all the son of his right hand. ఇక్కడ కుడి చేయి అని చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథములో
కొన్ని 4 కార్యాలను చూపిస్తున్నది. When we say about the right hand, we see 4 things written about in the scriptures. 4-5 కార్యాలను మనం చూస్తున్నాము. We read 4 or 5 things about it. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కుడి చేయి పుత్రులమై ఉన్నాము. We are all the sons of his right hand. మనందరం ఎవరిమై ఉన్నామంటే కుడి చేయి పుత్రులమై ఉన్నాము. Who are we all? We are all the sons of his right hand. ఎందుకంటే మనము బెన్యామీను గోత్రములో పుట్టిన వారమై ఉన్నాము. Why? It is because we are all born in the tribe of Benjamin. బెన్యామీను గోత్రములో పుట్టిన వారందరూ ఎవరై ఉన్నారు? Who are these who are born in the tribe of Benjamin? కుడి చేయి పుత్రులై ఉన్నారు. They are the sons of his right hand. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక కుడి చేయి గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కార్యాలు మనం చూస్తున్నాం. We can see few things about the right hand which are written in the scriptures. ఆదికాండము 48వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే ఒక ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. In Genesis 48:14 we read the right hand shows blessing. రెండవది మనం చూసినప్పుడు Secondly, if we see the second thing we can read, నిర్గమాకాండము 29వ అధ్యాయము 20 నుంచి 21 వాక్యాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ దేవునికి చెందిన వారము అని కుడి చేయి మనకు బయలుపరుస్తుంది. Exodus 29, 20 and 21 verses. Here it is said that those who the right hand shows those who are called by God. దేవునికి చెందిన వారమని చూపిస్తుంది. It shows we belong to God. మూడవది, Thirdly, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఏలుబడిని చూపిస్తున్నది. in Ecclesiastes 10th chapter 2nd verse, it shows a certain rain. ఏలుబడిని చూపిస్తున్నది. It shows rain. తర్వాత ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనములో మనం చదివినప్పుడు Afterwards in Jeremiah 22:24 if you read, ఇక్కడ అధికారమును చూపిస్తున్నది. it shows authority. అంటే మూడవ కార్యం ఏమిటంటే అధికారము కలిగి ఏలుబడి చేయవారము అని అర్థాన్ని చూపిస్తున్నది. The third meaning is we will reign with authority. తర్వాత 4వది మనం చూసినప్పుడు Afterwards, fourthly, if you see, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, in Galatians 2nd chapter 9th verse, ఇక్కడ ధైర్యము కలిగి ఉండే అనుభవాన్ని చూపిస్తున్నది. it shows of the experience of being courageous. ధైర్యము కలిగి ఇతరులను మనము ధైర్యపరచుట. We should be courageous and we should encourage others. ఇప్పుడు కుడి చేయి అనే దానికి అర్థం ఏమై ఉన్నది? Therefore, what is the meaning of the right hand? ఒకటి ఆశీర్వాదాన్ని బయలుపరుస్తుంది. Firstly, it shows blessing. రెండవది దేవునికి చెందిన వారము అనేది చూపిస్తున్నది. Secondly, it shows that we belong to God. మూడవది అధికారమును పొంది ఏలుబడి చేసే కార్యమును చూపిస్తున్నది. Thirdly, having received authority, we will reign. నాలుగవదిగా మనము ధైర్యముగా ఉండి ఇతరులను ధైర్యపరిచే అనుభవాన్ని చూపిస్తున్నది. Fourthly, it shows being courageous, we will encourage others. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కుడి చేయి పుత్రులు అనే నేను ఉన్నాను, నేను కుడి చేయి పుత్రుని అని చెప్పేవారు సాతాను సిగ్గుపడినట్లుగా 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ధైర్యమును మనం విడిచిపెట్టొద్దు. We should not leave this courage. ఏ సందర్భంలోనే సరే ఈ నమ్మకమును ఈ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. Under no circumstances we should give up this faith and courage. నేను బెన్యామీను గోత్రముకు చెందిన వ్యక్తినై ఉన్నాను. I belong to the tribe of Benjamin, అంటే నేను కుడి చేయి పుత్రుడును. which shows I am the son of his right hand. ఎటువంటి కార్యములు నీకు ఎదురైనప్పటికైనను, No matter what circumstances you face, నువ్వు మనసులో తలంచాలి, విశ్వాసముతో నేను కుడి చేయి పుత్రుడిని అని నువ్వు తలంచాలి. in your mind with faith you should always think I am the son of his right hand. ఎవరైనా అధైర్యంతో ఉన్నప్పుడు నీవు దేవుని ద్వారా ధైర్యపరచబడి ఉన్నావు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యపరచండి. If there is anyone discouraged and because you were encouraged by God, you should go and encourage others. అధైర్యంతో ఉన్న వారిని నువ్వు చూచి నీ మనసులో తలంచాలి, నేను కుడి చేయి పుత్రుని కాబట్టి నేను వారిని ధైర్యపరచాలని సంతోషంగా వారి దగ్గరికి వెళ్ళి ధైర్యపరచండి. If you look at any person who is discouraged, you should call to remembrance that you are the son of his right hand, and with courage you should go and with joy you should encourage them. ఏదైనా ఒక పాపము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, నేను దేవునికి చెందిన దానిను, దేవునికి చెందిన వాడినని ధైర్యముగా నువ్వు చెప్పాలి.
when sin approaches you, you should boldly proclaim that you are a child of God. ఎందుకంటే నువ్వు కుడి చేయి పుత్రుడివై ఉన్నావు కాబట్టి దేవునికి చెందిన వ్యక్తివై ఉన్నావు. పాపము లోకము ఏదైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వెంటనే చెప్పాలి, నేను దేవునికి చెందిన వ్యక్తిని అని నువ్వు చెప్పాలి. When sin or the world approaches you, you should boldly proclaim that I belong to God because you are the son of his right hand. ఏదైనా ఒక వ్యాధి, శాపము, మంత్రము ఇటువంటి కార్యాలు ఏదైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పవాలి, నేను కుడి చేయి పుత్రుడిని అని చెప్పాలి. ఎందుకంటే నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు, ఏలుబడి ఇచ్చిన్నాడు కాబట్టి అధికారముతో దాన్ని గద్దించి దాన్ని నువ్వు ఏలుబడి చేయము, ఎందుకంటే నీవు కుడి చేయి పుత్రుడివై ఉన్నావు. Even if sickness, witchcraft or any weakness comes to you, you should boldly proclaim that you are the son of his right hand and you should rebuke them. మనందరం కుడి చేయి పుత్రులమై ఉన్నాము. We are all the sons of his right hand. కాబట్టి మనం ఎదిరించాలి, రెండవదిగా ఏలుబడి చేయాలి. We should first of all withstand all the evil forces and reign over them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఒకవేళ ఆశీర్వాదం లేకపోయినట్లయితే, If there is no blessing, శరీర సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఇవి ఒకవేళ లేకపోయినట్లయితే దేవునితో నువ్వు చెప్పాలి, ప్రభువా నేను నీ కుడి చేయి పుత్రునై ఉన్నాను ప్రభువా అని దేవునితో మీరు చెప్పండి. if you do not have either spiritual or physical blessings, you should say unto God, God, I am the son of thy right hand. ఆమె సాతాను సిగ్గుపడతాడు. Satan will be put to ఒక shame. నిమిషం అందరం స్తోత్రం చెబుదాము. For 1 minute, let us praise God. సాతాను సిగ్గుపడినట్లుగా అందరం కూడా ఒక మాట చెబుదాము. So that Satan is put to shame, let us all boldly proclaim. వ్యాధి సిగ్గుపడినట్లుగా ఒక మాటను మనం చెబుదాము. Let the sickness be ashamed, let us utter this word. శాపము సిగ్గుపడినట్లుగా ఒక మాటను మనం చెబుదాము. So that curses are put to shame, let us utter this word. ఇక లోకములో క్రియ చేసే అన్ని ఆత్మలు సిగ్గుపడినట్లుగా ఒక మాటను మనం చెబుదాము. So that the strange spirits of this world are put to shame, let us utter this word. అది ఏ మాట అంటే, నేను కుడి చేయి పుత్రుడును అని నువ్వు నోరు తెరిచి చెప్పుము. ఆమేన్. And that word is, you should boldly proclaim that you are the son of his right hand. గంభీరముగా మనం చెబుదాము. With the fierceness, let us say, సాతాను సిగ్గుపడుతూ ఉన్నాడు. Satan is put to shame. సాతాను ఆ స్థానాన్ని కోల్పడిపోయి ఉన్నాడు. Satan has lost his place. అందుకని అందరం కూడా 3 సార్లు చెబుతాము. For that reason, 3 times let నేను us కుడి say, చేయి పుత్రుడును అని 3 సార్లు చెప్పండి. ఆమేన్. let us say 3 times that you are the son of his right hand. ఒకసారి చెప్పండి. ఆమేన్. You say the first time. అందరూ నోరు తెరిచి చెప్పండి. All of you open your mouth and ఎవరి say. కళ్ళు తెరవద్దు. Nobody should open their అందరి eyes. కళ్ళు మూసుకొని విశ్వాసముతో చెప్పండి. Let us all close our eyes and say with faith, నేను కుడి చేయి పుత్రుడు అని చెప్పండి. I am the son of his right hand, you అలాగే say. 3 సార్లు చెప్పుదాము. Like this, utter 3 times. సాతాను శక్తి ఏది ఉన్నప్పటికైనా అది తగ్గిపోవచ్చున్నది. No matter what the power of Satan is, it is ready. విశ్వసించుదాము గాక. Let us believe. మన దేవుని యొక్క కుడి చేయి పుత్రులమై ఉన్నాము. Because we are the sons of his right hand. మన మీద ఉన్న సాతాను యొక్క శక్తులు అన్ని కూడా బలహీనమైపోతూ ఉన్నవి. All the Satan's power is weakened in us. దేవునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. God is giving you the నువ్వు దాన్ని ఏలుబడి చేసినావు. You shall reign over him. విశ్వాసముతో చేతులు పైకెత్తి 10 స్తోత్రములు చెప్పండి. With faith, let us raise up our hands and say, praise God for 10 times. స్తోత్రించెదము. హల్లెలూయా. 4వది మనం చూచినప్పుడు The 4th thing we read, ఆయన చెబుతున్నాడు, నేను హెబ్రీల సంతానమై ఉండి హెబ్రీడై ఉన్నానని చెబుతున్నాడు. he is claiming that he is an Hebrew of the Hebrews. హెబ్రుడు అని హెబ్రీ అని చెప్పినప్పుడు When it is said Hebrew, దీనికి అర్థము యాత్రికుడు. the meaning of this is he is a pilgrim. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చదివినట్లయితే, when we read Hebrews 11:13, These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నందిరి. దేవుని స్తోత్రం. praise be to the God. వీరందరూ కూడా యాత్రికులుగా తలంచి వారి పరుగు అనేది ముగించి ఉన్నారు. All these finished their race counting themselves as pilgrims. హెబ్రీయుడు అని చెప్పినప్పుడు ఆ మాటకి అర్థము యాత్రికుడు అని అర్థమై ఉన్నది. The meaning of the word Hebrew is that they are pilgrims. మనందరము కూడా యాత్రికులమై ఉన్నాము. We are all pilgrims. కొంతకాలము ఈ భూమి మీద ఉండి మరలా మన ఊరికి మనము వెళ్ళిపోవాలి. For a little while we will be on this earth, then we will return to our village. అందుకోసమే మనము కీర్తనలో కూడా ఒక కార్యాన్ని చూస్తున్నాము. 119వ కీర్తన 54వ వచనంలో కూడా ఈ భక్తుడు చెబుతున్నాడు, నేను యాత్రికుడినై ఉన్నానని చెబుతున్నాడు. In Psalms 119, 54th verse, this saint is also saying that he is a pilgrim. మళ్ళా అదే అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు నేను పరదేశినై ఉన్నానని చెబుతున్నాడు. And in the same hymn, 19th verse, we read that he is a stranger. మనందరము యాత్రికులము పరదేశులై ఉన్నాము. We are all foreigners and strangers and pilgrims. ఈ భూమి అనేది మనకు సొంతమైనది కాదు. This earth does not belong to us. మనకు స్వాస్యమైనది, నిత్యమైనది, అది వాడపారినది పరలోకమై ఉన్నది. It is the thing that we will inherit is eternal and it will not bear away. కాబట్టి ఆ శ్రేష్టమైన ఆ యొక్క ఊరికి మనం ప్రయాణం చేయవారమై ఉన్నాం. We have to travel towards that divine city. మనల్ని నడిపించువాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. And the one who is leading us is the Holy Spirit God. కాబట్టి ఈ యాత్రలో ఏంటి, ఎవరు కూడా ఎటువంటి యొక్క గాయములు కానీ అపాయము అనేది ఏది సంభవించకుండా, ఎవరు ఆగిపోకుండా కంటిన్యూగా వారి యొక్క యాత్ర కొనసాగుతూ ఉండాలి. Every one of us should continue in this journey without meeting any accident or danger. దేవుడు లోతుతో చెప్పి ఉన్నాడు, సోదోమ గోమర అనేది నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమని ఆయనతో చెప్పాడు. God told Lot that I am going to destroy these two cities, therefore flee to the mountain. ఇప్పుడు తన కుటుంబము తాను అందరూ కూడా ప్రయాణం ఆరంభించి ఉన్నారు. Now he and his family began the journey. దేవుని స్తోత్రం. Praise be to the Lord. అలాగనే మనము కూడా ఆత్మీయమైన కుటుంబముగా పిలువబడుతున్న అందరము ఇలాగనే ప్రయాణమును ఆరంభించి ఉన్నాము. We all who are belonging to that spiritual family have begun this journey also. ఎవరు కూడా ఈ ప్రయాణములో ఆగిపోవడం అనేది సంభవించకూడదు. No, none of us should stop in this journey. ఈ ప్రయాణములో బలహీనులుగా ఎవరు మార్చబడకూడదు. None of us should become weak in this journey. అందరూ కూడా ఆరోగ్యముగానే ఈ ప్రయాణమును కొనసాగించాము కాబట్టి గమ్యం చేరేంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. Because we started this journey being healthy, we should continue to do that until the end of the ఈ journey. ప్రయాణంలో ఎవరైతే ఆగిపోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. Remember to the people who have stopped this journey. కొంతమంది మీ ఇంట్లో ఉన్న వారు ఉండవచ్చును. Maybe there are in your own family. ఆగిపోయిన స్థానంలో ఒకవేళ నీవు ఉండవచ్చును. It could be yourself who have standing in the way. అలా ఎవరు కూడా ఉండవద్దు. But none of us should be like ప్రభు that. నిన్ను ఒక యాత్ర చేయడానికి ఆయన నిన్ను ఇక లోకం నుంచి పరలోకమైన ఊరుకు ఆయన ప్రయాణం చేయడానికి ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన నడిపింపు క్రింద మనం ఉండి ఆ ప్రయాణంలో మనం కొనసాగించుదాము. Because the Lord has chosen us to take up this journey to go to his heavenly city, we should continue in this journey. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కానీ భూమి మీద అనేకమైన కార్యాలలో నువ్వు చిక్కుకొనకూడదు. You should not entangle yourself with the things of this world. ఈ ప్రయాణం కొనసాగించుకున్నట్లుగా కొన్ని కార్యాలు మనల్ని పట్టుకుంటాయి. When we are doing this journey, few things will catch hold of us. మనల్ని పట్టుకునే కార్యాలు భూమి మీద ఏమున్నవి? What are the things on this earth which catch hold of us? మొట్టమొదటిగా ధనమై ఉన్నది. First is money. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక ధనము అనేది మనల్ని పట్టుకోకూడదు. This money should not catch hold of us. పాస్టర్ మనోహరం గారు ఒక మాట చెబుతూ ఉంటారు. Pastor Manoharan used to say one word. ఒక రూపాయిని మనము నేల మీద వేసినప్పుడు అది ఎలా పరిగెత్తుకుంటూ పోతుందో అలాగే ధనం వెంట మనం వెళ్ళినట్లయితే మనము కూడా మన జీవితం అనేది అలా పరిగెత్తుతూ ఉంటాము.
ఎక్కడ మనం ఆగము అని ఒక మాట చెప్పాడు. He used to say, when you roll a coin on the ground, the way it goes different places, we also, if you are pursuing money, we will end up like that. నేను అలాగ మన జీవితం అనేది పరిగెత్తే రీతిగా ఉంటుంది. Our life will be like those who are continually running. ధనము సమకూర్చుకొని హృదయమందు తృప్తి పడకూడదు. You should not be satisfied by earning money. కొంతమంది ధనం సమకూర్చుకున్న తర్వాత, ఆస్తి పెరిగిన తర్వాత వాళ్ళు హృదయంలో తృప్తి పడతారు. Few people, when they earn lots of money and gain wealth, they will be satisfied in their heart. ఇలాంటి వారు ప్రయాణం చేయలేరు. Such people cannot journey. పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే చూస్తున్నాం. In the scriptures also we see the same. ఒక వ్యక్తి చెబుతున్నాడు, One person is saying, అతనుకున్న యొక్క పంట విస్తారముగా పండి ఉన్నది కాబట్టి హృదయంలో తృప్తి పొంది ఉన్నాడు. because his harvest was plenteous, he was satisfied in his తన heart. ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, He is telling his own heart, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. "Oh my soul, eat, drink and be merry." ఇలాగున తనకు ధనం పెరగడం బట్టి, ఆస్తి పెరగడం బట్టి తృప్తిపడి అది యాత్ర అనేది చేయలేకపోతున్నాడు. అదే జీవితంలో సంతోషపడుతూ ఉన్నాడు. He is rejoicing in that state and is unable to journey and finish the race. నీకున్న ఉద్యోగంలో నువ్వు తృప్తిపడి నీకు ప్రయాణం అనేది ఆగిపోకూడదు. You should not stop your journey by being satisfied with your job. నీ చదువు అనేది ఏదైతే ఉన్నదో ఆ చదువుతూ ఉన్నప్పుడు తృప్తిపడి నీకు యాత్ర అనేది ఆగిపోకూడదు. Do not be satisfied in your studies and stop your journey. నీకున్న యొక్క ఆస్తి లేకపోతే వెండి బంగారములు విస్తరించడం బట్టి వాటిని బట్టి నువ్వు సంతోషపడి తృప్తిపడి నీకు యాత్ర అనేది ముగించకూడదు. Because you have increased in gold, silver, wealth and money, do not stop this journey. ఏది ఉన్నప్పటికైనా దానికి విలువ లేదు. No matter what you have, it has no నువ్వు value. ఈ రోజు కన్ను మూసినట్లయితే అవన్నిటికీ విలువ అనేది లేదు. Today, if you close your eyes, none of those have value. లూకా సువార్తలో దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనం చూస్తున్నాం. Gospel of Luke, we read a good example. 15వ అధ్యాయము లూకా సువార్త 8 నుంచి 10 వాక్యాలు మనం చూసినప్పుడు 10 నాణ్యములు కలిగిన ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాం. In 15th chapter, 10th verse onwards, we read about a woman with 10 pieces of silver. ఇక్కడ తనకు 10 వెండి నాణ్యములు కనబడుతున్నవి. We read that she has 10 pieces of silver. ఒక్కటి పోయిన తర్వాత 9 కనబడుతున్నాయి. దాంట్లో ఆమెకు సంతోషం లేదు. Even though she lost one, she did not have any joy in the rest of the 9. 9 నా దగ్గర ఉన్నవి అని తృప్తిపడి సంతోషపడేటట్లుగా కనబడడం లేదు. She is not seen in a state that she is satisfied with the 9 and continuing. ఆ 9 అనేది లోక కార్యాలను చూపిస్తున్నది. These 9 show worldly things. తన జ్ఞానం కావచ్చును, It could be her wisdom, తన ఆస్తి కావచ్చును, it could be her తన wealth, ధనము it కావచ్చును, could be her money, తనకున్న ఆరోగ్యము కావచ్చును, it could be the good health, తనకున్న ఒక బలము కావచ్చు. it could be the strength she has. ఏది ఉన్నప్పటికైనా సరే దానిలో నువ్వు తృప్తి పడవద్దు. No matter what it is, be not satisfied in it. దాంట్లో తృప్తిపడి నీ ప్రయాణాన్ని అనేది కొనసాగించడం అనేది ఆపకూడదు. Being satisfied in it, do not stop your journey. కొంతమంది మంచి ఆరోగ్యంగా ఉంటారు, Few people will have good health, శరీరముల బలం ఉంటుంది. they have strength in their body. దాన్ని బట్టి వారు తృప్తిపడి ఈ ఆత్మీయమైన ప్రయాణాన్ని కొనసాగించకుండా ఆఫ్ చేస్తారు. By that they are satisfied, but they will stop their spiritual journey. ఇలాగ నీ శరీర బలమును చూసుకొని, నీ జ్ఞానము చూసుకొని, మరొక దాన్ని ఏదైనా ఒక దాన్ని చూసుకొని నీవు నీ యొక్క ఆత్మీయ యొక్క యాత్ర అనేది కొనసాగించబడకుండా అది అంతరాయం కలగకున్నట్లుగా కలిగే విధంగా నువ్వు చూసుకోవద్దు. Therefore, do not look at your good health or the wealth that you have and stop your journey and let it not be an obstacle to your journey. పరిశుద్ధ పౌలు చెబుతున్నాడు, St. Paul is saying, నేను హెబ్రీయుడు అని చెబుతున్నాడు. he is saying, I am a Hebrew, అంటే నేను ఒక యాత్రికుడు అని చెబుతున్నాడు. which means he is saying, I am a pilgrim. అలాగే మనము కూడా దేంట్లో కూడా చిక్కుకొనవద్దు. Therefore, we should not entangle ఒక anything. ధనము కావచ్చును, It could be ఒక wealth, పాపము కావచ్చును, it could be any sin, లేకపోతే ఏదైనా కొంత ఏదైనా ఇతర కార్యాలు కావచ్చు. or it could be other things. దేంట్లో నువ్వు చిక్కుకొనవద్దు.
తినవద్దు. Do not entangle yourself. అలా ఒకవేళ దాంట్లో నువ్వు చిక్కుకున్నట్లయితే If you entangle yourself, నీకు యాత్ర అనేది నువ్వు చేయలేవు. you cannot continue in the journey. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనము హెబ్రీయులమై ఉన్నాము, We are all అంటే Hebrews, యాత్రికులమై ఉన్నాము. which means we are pilgrims. మన యొక్క తృప్తి దేంట్లో ఉండాలంటే యాత్ర చేయుచున్నాను కదా అని ఆ విషయంలో మనం తృప్తి పొందాలి. Our only satisfaction should be that we are continuing in the journey. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత ఐదవది మనం చూసినప్పుడు Afterward, fifthly, if you ఆయన see, చెబుతున్నాడు ఇక్కడ నేను పరిసయ్యుడు అంటున్నాడు. and he is claiming that he is a Pharisee. నేను ఎవరినై ఉన్నాను? Who am I? నేను పరిసయ్యుడినై ఉన్నాను. I am a Pharisee. ఇదే ఆయన చెబుతున్న విషయమై ఉన్నది. This is the thing he is proclaiming. ధర్మశాస్త్ర విషయము నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. He is saying, touching the law, I am a Pharisee. పరిసయ్యుడు అని చెప్పినప్పుడు ఆ మాటకు అర్థమై ఉన్నది. What is the meaning of the word Pharisee? ప్రత్యేకించబడిన వారు అని ఆ మాటకు అర్థమై ఉన్నది. The meaning is they are the separated people. అపోస్తలుల కార్యములో 23వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట చదువుతున్నాం. In Acts of Apostles, 23rd chapter, 8th verse, we read it. For the Sadducees say that there is no resurrection, neither angel nor spirit, but the Pharisees confess both. సద్దుకాయలు పునరుత్థానం లేదనియు దేవదూతైనను ఆత్మను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. ఇక్కడ సద్దుకాయల గురించి తర్వాత పరిసయ్యుల గురించి రాయబడి ఉన్నది. Here it is written about the Sadducees and the Pharisees. పరిసయ్యులు ఏమంటున్నారు? What are the Pharisees saying? ఇక్కడ దూత ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది అని చెబుతున్నారు. They are proclaiming resurrection and the existence of angels. సద్దుకాయలు ఏమంటున్నారు? But what are the Sadducees saying? పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరని వాళ్ళు చెబుతున్నారు. They are saying no resurrection, no angel. వీరు దైవ మార్గంలో నడుస్తున్నారు, వీరు కూడా దైవ మార్గంలో నడుస్తున్నారు. But both the Sadducees and Pharisees are walking in a godly way. సద్దుకాయలు పరిసయ్యులు ఇద్దరు కూడా దైవ మార్గంలోనే ఉన్నారు. Both of them are in the godly way. కానీ సద్దుకాయలకు ఉపదేశం ఏమై ఉన్నది? But what is the doctrine of the Sadducees? పునరుద్ధానం లేదు అంటున్నారు. They are saying no resurrection. దేవదూత లేదు అంటున్నారు. They are saying no angels. కానీ పరిసయ్యులు అలా కాదు, But the Pharisees are not ఈ like that. రెండు ఉన్నాయి అంటున్నారు. They are saying both are there. పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నారని చెబుతున్నారు. They are proclaiming resurrection and the existence of angels. అందుకోసమే పరిసయ్యుడు అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఉండువాడని అర్థమై ఉన్నది. That is why the meaning of Pharisee is a person who is separated. ఎవరి నుంచి ప్రత్యేకంగా ఉంటున్నారు? Who has he separated from? సద్దుకాయల నుంచి ప్రత్యేకంగా ఉంటున్నారు. They have separated themselves from the Sadducees. వారి ఉపదేశం నుంచి ప్రత్యేకంగా ఉంటున్నారు. They are separated themselves from their doctrines. వారి ఉపదేశమును వారు వినటం లేదు. They are not hearkening to their వారి doctrines ఉపదేశంలో తప్పు ఉన్నది. because their doctrines are erroneous. వారు నడుచుకునే తీరు తప్పు కనబడుచున్నది. The way they are walking is erroneous. అందుకోసమే వారి ఉపదేశం నుండి వారి నుంచి వీరు ప్రత్యేకంగా కనబడుచు ఉన్నారు. For that reason they have separated themselves from their doctrines and their way of ప్రియమైన life. దేవుని బిడ్డలారా, Dear children of God, లోకంలో కూడా సద్దుకాయల ఉపదేశాలు పెరుగుతూ ఉన్నవి. in this world the doctrines of Sadducees are increasing. ఆ ఉపదేశాలకు ఆకర్షింపబడవద్దు. Do not be attracted to them. వారి యొక్క మాటలకు ఆకర్షింపబడవద్దు. Do not be attracted to their వారి words. సహవాసములకు ఆకర్షింపబడవద్దు. Do not be attracted to their fellowship. వారు అక్కడ ప్రసంగం మంచిగా చేస్తున్నారు, అక్కడ మాటలు బాగున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళవద్దు. Thinking their preaching is good, their words are good, don't run there. అక్కడ 10 మాటలు బాగుంటవి, ఆ 10 మాటలలో ఇంకొక మాటను కలిపి వారు 11వ మాట అబద్ధమును కలిపి మీకు బోధిస్తారు. They may say 10 good words, but they will mix one lie with it. ఆ 10 ఉపదేశములు బాగా ఉంటాయి, 11వ ఉపదేశం అనేది నువ్వు నమ్మునట్లుగా దాన్ని అలంకరించి నీకు బోధిస్తూ ఉంటారు. Because 10 doctrines they say might be right, they will convince you about the 11th which is a ఎక్కడో lie. నాకు ఆహారం దొరుకుతుందని చెప్పి అక్కడ ఇక్కడ ఆహారం తినవద్దు. Do not go for food saying I'll get food here and there. నీకున్న ఆత్మీయమైన క్వాలిటీ నువ్వు తగ్గిపోతుంది. Because the spiritual quality is decreasing. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of ఎన్నో God, ఉపదేశాలు లోకంలో ఎక్కువ అవుతున్నాయి. many doctrines are increasing in this
ఆ యొక్క world. ఉపదేశాలు విని అనేక మంది సహవాసం నుంచి దూరమైపోతున్న వారిని చూస్తున్నాము. We have seen many people separating themselves because of those erroneous doctrines. ఈ సహవాసం నుంచి నువ్వు దూరమైపోవద్దు. You should not distance yourself with these సద్దుకైన యొక్క doctrines. ఉపదేశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. The Sadducees' doctrines are many. నీకు జ్ఞానం ఉండవచ్చును, You might have wisdom. నీకు వివేకం ఉండవచ్చును, You might be able to నీలో discern. ఎన్నో కృపా కార్యాలు ఉండవచ్చును. You might have many things graceful. ఇటువంటి కార్యాలను ఏది ఉన్నప్పటికే సరే నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ఉపదేశంలో ప్రత్యేకించబడిన వ్యక్తివై ఉన్నావు. No matter what you have, you should separate yourself in doctrine. ఆ సద్దుకైల ఉపదేశాలు విని నువ్వు సహవాసం నుంచి దూరమైపోయినట్లయితే అది నీ జీవితానికి నష్టమై ఉన్నది. Listening to the doctrines of the Sadducees, if you distance yourself, it will bring loss to you. ఇక్కడ పరిసయ్యులు ఏంటి ఉపదేశం నుంచి ప్రత్యేకంగా కనబడుతున్నారు. Here the Pharisees seem separated in their doctrine. ఎక్కడంటే అక్కడ ఆహారం దొరుకుతుందని చెప్పి అక్కడ వెళ్ళి ఆహారం తినడం లేదు. They are not going to eat food wherever they get it. వీరు సద్దుకైలై ఉన్నారు. The ones who do that are the వీరికి Sadducees. ఉపదేశం అనేది అది తప్పైన ఉపదేశము. These Sadducees have the wrong doctrines. అలాగన వారు గ్రహించుకొని వారి నుంచి ప్రత్యేకంగా ఉన్నారు. Realizing this, they have separated themselves from them. అలాగనే సద్దుకైల ఉపదేశం నుంచి ప్రత్యేకంగా ఉండండి. That is why separate yourself from the doctrines of the Sadducees. ఆకర్షింపడుచున్న మాటలు దొరుకుతున్నాయని నువ్వు తిన్నట్లయితే తర్వాత నువ్వు జీర్ణించుకోలేవు. నీకు నా యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. If you like their spiritual doctrines or food, you may eat it, you may not be able to digest it, and you will lose your health. నీవు ఉపదేశం నుండి ప్రత్యేకంగా ఉండాలి. You should be separated in your doctrine. అది ఏ ఉపదేశము? What is that doctrine? అది అబద్ధ ఉపదేశము. You should separate yourself from అబద్ధ ఉపదేశం నుంచి నీవు ప్రత్యేకంగా ఉండాలి. You should separate yourself from the doctrines which are అలాగే lies. సంఘముల నుంచి కూడా ప్రత్యేకంగా ఉండాలి. In the same way, in the church also, you should separate సంఘంలో yourself. అందరిని నమ్మడానికి లేదు. You should not trust everyone in the church. వారిని వీరిని నమ్మి నీకు రహస్య కార్యాలను బోధించవద్దు, వారికి తెలియపరచవద్దు. You should not proclaim secret things knowing this person and నీ that రహస్య person. కార్యాలు ఏదైనా ఉన్నాయి అన్నట్లయితే నీకును దేవుడికి మాత్రమే ఉండాలి, మరొకరితో నువ్వు షేర్ చేసుకోవద్దు. If you have any secrets, it should be between you and God, and you should not share with anyone. అటువంటి యొక్క క్రమహీనంగా నడుచుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి నుంచి కూడా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. If there are people who are walking in an indisciplined way, you should separate yourself from them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఉపదేశం నుంచి ప్రత్యేకంగా ఉండాలి. We should be separated in our doctrines. అక్రమంగా నడుచుకునే సహోదరుల నుంచి ప్రత్యేకంగా We ఉండాలి. should separate ourselves from the indisciplined people. నీకు బంధువుల నుంచి ప్రత్యేకంగా You ఉండాలి. should separate yourself from your relatives. వాళ్ళతో కలిసి ఉండండి కానీ వారి యొక్క క్రియల నుంచి ప్రత్యేకంగా ఉండండి. You may mingle with them, but stay away from their ఇక ways. పరిచయుడు అంటే దానికి అర్థము ప్రత్యేకంగా ఉండువాడని అర్థమై ఉన్నది. The meaning of the Pharisee is the one who separates దేవుని himself. స్తోత్రం. Praise be to the Lord. ఇలాగున తానులో ఒక 5 విధమైన కార్యాలు మనం చూస్తున్నాం. Like this, we see 5 things in this person. ఆయన ఏమని అంటున్నాడు? What is he saying? నేను హృదయమునందు నేను సున్నతి పొంది ఉన్నాను. I am circumcised in the అంటే heart, 8వ దినమున సున్నతి పొందాను. which means on the 8th day he was circumcised. రెండవది నేను ఇశ్రాయేలు వంశపు వాడినని చెబుతున్నాడు. Secondly, he is claiming he is the stock of Israel. మూడవది ఆయన చెబుతున్నాడు నేను బెన్యామీను గోత్రంలో పుట్టానని చెబుతున్నాడు. Thirdly, he is saying I am of the tribe of Benjamin. నాలుగవదిగా నేను హెబ్రీయుడని అంటున్నాడు. Fourthly, he is saying I am a Hebrew. తర్వాత నేను పరిసయ్యుడిని అని చెబుతున్నాడు. And afterwards he is claiming he is a Pharisee. గర్వముగా చెబుతున్నాడు ఈ He విషయంలో. is saying all these with pride. సిగ్గుపడుతూ చెప్పలేదు. ఈ 5 కార్యాలలో ఆయన గర్వముగా చెబుతున్నాడు. He is not ashamed to proclaim this, but he is proud to proclaim this. ఇలాగన 5 కార్యాలలో నమ్మకంగా ఉండి ఆయన చివరికి ఏమంటున్నాడంటే మంచి పోరాటం పోరాడి ఉన్నాను, విశ్వాసం కాపాడుకొని ఉన్నాను, నా పరుగు ముగించి ఉన్నానని చెప్పాడు. Proclaiming this, in the end he is saying I have fought a good fight and I have finished my race. అలాగనే మనము కూడా అటువంటి జీవితం కొనసాగించడానికి దేవుడు అందరికీ సహాయం చేయాలి. In the same way, God should help each one of us to continue in this journey. అందరూ కూడా కళ్ళు మూసుకొని అప్పగించుకుందాం. Let us all close our eyes and surrender. వీలైన వారందరూ కూడా నిలువు మోకాళ్ళ మీద All ఉండండి. those who are able, stand on your ఒక knees. 5 నిమిషాల కూటాన్ని ముగిస్తాను. In 5 minutes I'll finish the meeting. అందరూ ఆకాశం వైపు చేతులు పైకెత్తి Let us all lift up our hands to heaven.
అందరం కూడా సమర్పించుకుందాము. Let us all surrender. ఆయన చెబుతున్నాడు, నేను సున్నతి పొంది ఉన్నాను అని చెబుతున్నాడు. He is claiming that he is circumcised. అలాగనే మనము కూడా మన యొక్క హృదయానికి, మన యొక్క పెదవులకును, మనకున్న చెవులకు మన సున్నతిని కలుగు చేసుకోవాలి. In the same way, let us circumcise our heart, our ears and lips. రెండవదిగా ఆయన చెబుతున్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడిని అంటున్నాడు. అంటే ఆయన పోరాడు వాడే ఉన్నాడు. దేంట్లో పోరాడుతున్నాడు అంటే ఆ మనుషులతో కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. Secondly, he is claiming he is from the stock of Israel, which shows a life, a prayer life of striving. In what we should strive is in prayer. మూడవదిగా బెన్యామీను అని చెబుతున్నాడు. Thirdly, he is proclaiming he ఆయన is of the tribe గోత్రము of Benjamin. బెన్యామీను గోత్రమై ఉన్నది. His tribe is of Benjamin, అనగా కుడిచే పుత్రుని అని చెబుతున్నాడు. meaning that he is the son of his right hand. అందరం ఆకాశం వైపు చేతులు చాపుదాము. Let us all lift up our hands to heaven. అందరము దేవునితో మనం చెబుదాము. Let us all say to God, ప్రభువా, నేను కుడిచే పుత్రుని ప్రభువా, Lord, I am the son of your right hand. అభిషేకము దయచేయమని అడగండి. Lord, grant me that anointing. కుడిచే యొక్క పుత్రుని యొక్క అభిషేకము కొరకు అడుగుదాము గాక. Let us ask for the anointing of the son of the right hand. ఆమేన్. హల్లెలూయా. 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 మనం యాత్రికులమై ఉన్నాము. We are pilgrims. ఎబ్రీలమై ఉన్నాము. We are Hebrews. నీకు యాత్ర అనేది ఆగిపోకూడదు. Our journey should not stop. నువ్వు పరిశీలమై ఉన్నావు. You are a Pharisee. నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. You should live a life of నువ్వు తినే separation. ఆహారము శ్రేష్టమైన ఆహారమై ఉన్నది. Your food should be the choicest food. అన్య బోధన నుంచి దూరంగా ఉండుము. Stay away from strange doctrines. అందరూ సమర్పించుకున్నాము గాక. Let us all surrender. హల్లెలూయా. 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 దేవుడు ఆయన జీవితాన్ని మార్చి ఉన్నాడు. The Lord changed his life. అలాగనే దేవుడు మన జీవితాన్ని కూడా మార్చి ఉన్నాడు. In the same way, the Lord has changed our life. ఇక 5 కార్యాలు పట్టుకుందాము గాక. Let us catch hold of these 5 things. విశ్వాసముతో 5 కార్యాలు పట్టుకోండి. ఆమేన్. Faith, let us catch hold of these 5 things. ప్రభు అందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Lord is blessing each one of us. 5 కార్యాలు పట్టుకోండి. ఆమేన్. Catch hold of these 5 things. ఏది మీరు విడిచిపెట్టవద్దు. None of them you should leave. ఈ కూటమిలో కొంతమందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. In this meeting, the Lord is blessing. కొంతమంది ఆశీర్వాదముకు దూరంగా ఉన్నారు. You are far away from blessing. వాళ్ళని ముళ్ళు అనేది కప్పివేసి ఉన్నవి. Because thorns have encompassed them. వారు దేవునికి కనబడకుండా ముళ్ళు వాళ్ళని ఆవరించి ఉన్నవి. They are not seen by God because thorns have encompassed them. ప్రభు నీకు ఒక తరుణం ఇచ్చి ఉన్నాడు. God is giving you a chance. నిన్ను కప్పిన ముళ్ళ నుంచి నువ్వు బయటికి రమ్మని ప్రభు నీకు సెలవిస్తున్నాడు. God is commanding you should come out of that thorns. ప్రభు దృష్టి ఎదుటికి రమ్ము. Come before the sight of God. ప్రభు దృష్టి ఎదుటికి రమ్ము. Come in the sight of God. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. God is speaking to ఈ you. 5 కార్యాలు నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. He's calling you to give you these 5 things. ఇదిగో గతించిపోవచ్చున్నది. ఆమేన్.
హల్లెలూయా. సమస్త మహిమా దేవుని చెల్లించి స్తోత్రించెదము. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా స్వామి, గతకాలం అంతా కూడా మీ కృపగల రెక్కల కింద మీరు మమ్మల్ని కంటి పాపోలే కాచి కాపాడి భద్రపరిచినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా మీరు మాకు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటి కొరకే మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం స్వామి. స్తోత్రం మా యొద్ద చెల్లించడం కానీ ఏమీ లేదు కానీ ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నడిపిస్తున్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. మరొకసారి నాయన ఈ పరిశుద్ధ పునరుత్థాన కూటమిలో మేమందరం ఏకముగా ఈ విధముగా కూడి మిమ్మల్ని ఆరాధించుకుంటకు ప్రభా మీరు మాకు సహాయం చేసినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ఈ యొక్క ఆరాధనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో దిగి వచ్చి నడిపించినందుకు కొరకే స్తోత్రం. మీ మహిమ చేత మీరు మమ్మల్ని నింపినందుకు కొరకే స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో పాడి స్తుతించి నాయన మిమ్మల్ని కొనియాడుటకు కీర్తించుటకు ప్రభా స్వామి మీరు మాకు సహాయం చేసినందుకు కొరకే స్తోత్రం తండ్రి. ఆత్మీయ దేవుడు వాగ్దాన రీతిగా ప్రభా మీరు మా మధ్యకి దిగి వచ్చినందుకు కొరకే స్తోత్రం. మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నాయన ప్రభా ఆత్మీయ వరములతోనూ తండ్రి నాయన మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నాయన మా మధ్యలో లేపబడిన సాక్ష్యములన్నిటి కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా మీ వాక్కుల ద్వారా తండ్రి మీరు మా మధ్యకి దిగి వచ్చి మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. మీ వాక్కుల ముందు మమ్మల్ని మేము సమర్పించుకొచ్చున్నాం తండ్రి. నైనా అపోస్తలుడైన పౌలు ఏ విధముగా తండ్రి నైనా ధైర్యముగా నైనా స్వామి స్తోత్రం ఈ విధముగా మాట్లాడగలిగి ఉన్నాడో తండ్రి మేము కూడా ఆ విధముగా మాట్లాడటకు తండ్రి ధైర్యంతో నైనా మేము కూడా చెప్తూ ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. నైనా ఏ విధముగా అపోస్తలుడైన పౌలు తండ్రి నైనా 8వ దినమున సున్నతి పొంది ఉన్నాడో ప్రభా స్వామి స్తోత్రం. నాయన మా హృదయంలో కూడా మేము ఒక సున్నతిని పొందుకున్నట్టు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా మీకు స్తోత్రం. నైనా మా హృదయంలో మా సున్నతిని మేము పొందుకుని ప్రభా చెడు కార్యములన్నింటినీ ప్రభా మాలో నుంచి మేము తొలగించుకున్నట్టు తండ్రి మీరు కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా మా పెదవులు కూడా మేము నైనా స్వామి సున్నతి చేసుకున్నట్టు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. పవిత్రమైన పెదవులతో కూడా నైనా మిమ్మల్ని మేము స్తుతించుటకు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. అంత మాత్రమే కాదు కానీ మా చెవులను కూడా మేము పరిశుద్ధపరచుకున్నట్టును ప్రభా మీరు మాకు సహాయం చేయండి నైనా తండ్రి. నైనా అవును తండ్రి మా చెవుల ద్వారా తండ్రి నైనా ప్రభా మీ స్వరమును మేము వినగలటకు తండ్రి మేము సున్నతి చేయబట్టకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. సున్నతి మాకు నైనా అవసరమైనదని ప్రభా స్వామి మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నైనా సున్నతులతో మేము నైనా ఈ చివరి దినములో జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. అంత మాత్రమే కాదు కానీ అపోస్తలుడైన పౌలు నేను ఇశ్రాయేలు వాడును అని చెప్తున్నాడు. అవును నాయనా మేము కూడా నైనా ఇశ్రాయేలు వంశపు వారమై ఉన్నాము తండ్రి. నైనా అవును మీ సన్నిధిలో తండ్రి ఒక ప్రార్థన ఆత్మను ప్రార్థన వీరులుగా తండ్రి మేము మారుటకు తండ్రి మీ కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా స్వామి. ఇశ్రాయేలుడైన ప్రభా స్వామి స్తోత్రం రాత్రంతా ఏ విధముగా దేవుని సన్నిధిలో పోరాడి ఉన్నాడు తండ్రి. మేము కూడా తండ్రి అటువంటి పోరాడి ప్రార్థించే ప్రార్థన ఆత్మ ఈ దినముల్లో మేము పొందుకున్నాను ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. నైనా ప్రభా విధవరాలికి ప్రభా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ప్రభా న్యాయం చేసినప్పుడు ప్రభా దివారాత్రములు మీకు మేము మొర్ర పెట్టుచున్నాము స్వామి స్తోత్రం. మా మరణ మీరు ఆలకించి ఆయన మా కన్నీటిని తుడిచి మమ్మల్ని ప్రభా స్వామి స్తోత్రం తండ్రి ప్రార్థనలో వీరులుగా నడిపించినట్టు శక్తిమంతులు వేయండి. మా ప్రార్థనలన్నీ ఆలకించి దేవుడిగా ఉన్నందుకు కొరకే మరొకసారి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు నాయన స్వామి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు నేను బెన్యామీను వంశపు వాడని చెప్తున్నాడు ప్రభా. అవును మేము కూడా తండ్రి కుడి చేతి పుత్రులమై ఉన్నాము స్వామి స్తోత్రం. ధైర్యముగా తండ్రి శత్రు ముందు అపవాది ముందు మేనైనా
మేము చెప్పుటకు ప్రభా మీరు ఇంకనూ మాకు సహాయం చేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఆశీర్వదించినారు తండ్రి. మేము దేవుని యొక్క వారసులమై ఉన్నాం ప్రభా. నైనా తండ్రి, నైనా ప్రభా మీరు అధికారము ఏలుబడి మీరు మాకు అనుగ్రహించున్నారు తండ్రి. అవును ప్రభా స్వామి, మేము ధైర్యపరచబడి ఇతరులు ధైర్యపరచడం కూడా మీరు మాకు కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నేను ఎబ్రీ వంశపు వాడనని ప్రభా ఏ విధముగా చెప్తున్నాడో తండ్రి. నైనా మేము యాత్రికులము ప్రయాణికులమై ఉన్నాము స్వామి స్తోత్రము. మేము ఈ భూమి మీద పరదేశులమై ఉన్నాము ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. నైనా స్వామి స్తోత్రం. మేము ఏ ధనమును గురించి కానీ ప్రభా మా కలిగిన తండ్రి ప్రభా స్వామి స్తోత్రం తండ్రి, ఆరోగ్యమును గురించి కానీ ప్రభా వేటిని గురించి కూడా మేము అతిశయపడకుండా ప్రభా స్వామి దేవునిలో మాత్రమే అతిశయపడుటకు తండ్రి, మా ప్రయాణాన్ని మేము కొనసాగించుటకు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటివి నాయన మమ్మల్ని ఆటంకపరచకూడదు, మా ప్రయాణముని నాయన మేము కొనసాగించి నడిపించుటకు ప్రభా మీరు మాకు కావలసిన కృపను దయచేయమని అడుగుచున్నాం. మా కొరకు వాడబారిన కిరీటం ఉన్నది ప్రభా, నిత్య స్వాస్థ్యము నాయన మీ దగ్గర ఉన్నది ప్రభా. అది ఏ విధం చేతనైనా సరే మేము పొందుకోనాలి ప్రభా, ఆటంకపరచబడకూడదు. శత్రుశక్తులన్నిటిని లయపరచండి ప్రభా, మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రంలో తండ్రి. నైనా అపోస్తలుడైన పౌలు నేను పరిసయ్యుడనని సెలవిచ్చుచున్నాడు ప్రభా. అవును, మేము కూడా తండ్రి భూమి మీద ఉన్నంత కాలం నైనా ఒక ప్రత్యేకమైన జీవితం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. స్థిరమైన నైనా పరిశుద్ధుల సహవాసములు ఉపదేశములు నైనా మేము ఎదుగుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఉపదేశంలో మేము ఎదగాలి కానీ ప్రభా స్వామి, అన్య ఉపదేశంలో మేము వినుటకు కానీ బోధలు వినుటకు కానీ ప్రభా స్వామి మేము మా చెవులను తొలగించుకోకుండా పోకుండా ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ చివరి దినములో ఏ విధంగా చేతిన ఒక ప్రత్యేకమైన జీవితం చేసి మహిమగల రాకుండా ప్రభా మేమందరం కనిపిస్తున్న ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించినందుకు కొరకే స్తోత్రం. వ్యాధితోనూ బలహీనతోనూ పలు విధమైన బంధకములతోనూ దుఃఖముతో వచ్చిన వారందరినీ కూడా ప్రభా స్వామి తండ్రి మీరు స్వస్థపరిచి వారి దుఃఖమును తొలగించి సంతోషాన్ని సమాధానం ఇచ్చి మీరు నడిపించమని మీ హస్తములో సమర్పిస్తున్నాం తండ్రి. సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీరు భారం వహించి నడిపించినందుకు కొరకే స్తోత్రం. ఈ వారంలో జరిగిన కూటములు ఆశీర్వదించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. మీరు ఏ మహిమతో దిగి వస్తున్నారు అదే మహిమతో మేము ఎదుర్కొనే కృప మీరు మాకు అనుగ్రహించమని తగ్గించుకొని మీ హస్తములో సమర్పిస్తూ సమస్త స్తుతి ఘన మహిమ మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉన్నది గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి.